ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నిమ్మక ఉంటుంది, బాగుంటది. అదే అలాగే పాలకొండ నియోజకవర్గ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులకు, ఇక్కడికి హాజరైనటువంటి బామిన మండలం వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మేము పెట్టుకుంటాం లైట్. రాష్ట్రంలో కానీ మన గ్రామాల్లో కానీ గత 5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన మీకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు సామాన్యుడికి దూరంగా ఏవైతే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో వీటన్నిటిపైన పోరాడుతూ 5 సంవత్సరాలు నడిపేశాం. ఉదాహరణకి మీ మండలంలో మనం తీసుకుంటే కనీస సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కల్పించింది. మీ అందరూ చూసుకుంటే ఇసుక ర్యాంపు దగ్గర నుంచి తీసుకుంటే ఒక స్కామ్ జరిగింది, అందులో లిక్కర్ దగ్గర ఒక స్కామ్ జరిగింది, మీ రోడ్లు కూడా ఒక స్కామ్ జరిగింది. ఎక్కడ కూడా ఒక్క చిన్న ఇంకా గొంతు కూడా ఓడ్చలేని పరిస్థితిలో మీ ఎమ్మెల్యే ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఆవిడ చేతకాంతనం. ఎక్కడ కూడా ఆవిడ వచ్చి గ్రామాల్లో తిరిగి ప్రజలకి చైతన్యం తెచ్చే కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి అక్కడ నొక్కాడు, ఇక్కడ మేము పనిచేస్తాము అని చెప్తున్నారు. ఎంతమంది పంచారు? సుమారు ఒక గ్రామంలో 500 మంది మహిళలు ఉంటే 100 మందికి ఇచ్చి మిగతా 400 మందికి ఎగ్గొట్టేసినాడు. ఈ రోజు అలాంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. కరెంటు ఒకసారి తీసుకుంటే ధరలు విపరీతంగా పెరిగాయి. వంట నూనె కానీ, ఇంటి జరిగే సరుకులు కానీ విపరీతంగా పెరిగాయి. సామాన్యులకు అందుబాటులో లేవు. మనం మధ్యతరగతి కుటుంబం, మనందరం కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం. కనీసం ఈరోజు వ్యవసాయానికైనా గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తుందంటే అవి కూడా లేవు. కనీసం మన ధాన్యం అమ్ముకునే శక్తి కూడా మనకు కల్పించకుండా దళాల వ్యవస్థలో ఈ ప్రభుత్వం పెట్టింది. దానివల్ల నష్టపోయింది ఎవరు అని అంటే సామాన్య కుటుంబాలు, రైతులు, రైతాంగం. ఏ రోజు కూడా ఏ కురసాన్ని కోసం వారి కోసం ఆలోచించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పడి రానున్న రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి ప్రకటించి ప్రజలందరికీ కూడా రానున్న రోజుల్లో మేము ఇస్తామన్న హామీలు చాలా ప్రత్యక్షంగా మీ అందరికి కూడా తెలియపరిచి వాటి ద్వారా రానున్న రోజుల్లో మేము ఏమైతే చేస్తామో ఉమ్మడి మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు పెట్టి ప్రతి మహిళకు కూడా గౌరవంగా చూసుకునే పద్ధతిగా కేవలం ఎన్డీఏ కూటమే చేస్తుందని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. దానిలో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం. ప్రతి మహిళకు కూడా జిల్లాలో ఏ మూల తిరగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది ఎన్డీఏ కూటమి. ప్రతి మహిళకు కూడా ఇంటి దగ్గర సంవత్సరానికి సరిపడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దాంతో పాటు చదువుకున్న పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి రూపంలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ పిల్లలు ఎంతమంది పిల్లలు పంపించినా వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పులు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంతో పాటు డిగ్రీ కంప్లీట్ చేసిన ఎంతమంది అయితే యువత ఉన్నారో గ్రామాల్లో వాళ్ళకి ఉద్యోగం వచ్చినంత వరకు నిరుద్యోగ భృతిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది కూడా 3,000 రూపాయల రూపంలో ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లోకి వేస్తామనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ప్రతి ఒక్క యువత కూడా ఉద్యోగం వచ్చినంత వరకు బాధ్యత నాదే అనేటువంటిది ఈ ఎన్డీఏ కూటమి చాలా మేనిఫెస్టోలో ఉంది. దాంతో పాటు రూపాయలు ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో రూపొందించి 15 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు